దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని మాట ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారు ఎప్పుడు దీవించబడతారు, వారు ఎప్పుడు ఆశీర్వదించబడతారు, వారు ఎప్పుడు అభివృద్ధిలోనికి వస్తారు, వారు ఎప్పుడు గొప్ప స్థాయిలోనే వారు ఉంటారు. మనుషులు ఈరోజు ప్రేమించవచ్చు, రేపు ద్వేషించవచ్చు. మనుషులు ఈరోజు ఇష్టపడవచ్చు, రేపు ఇష్టపడకపోవచ్చు. ఈ లోకం కూడా అంతే, ఈ సమాజం కూడా అంతే, సమస్తం కూడా అంతే. కానీ యేసయ్య అందరికంటే గొప్ప దేవుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, గిలాదులో ఉన్న ఏలియాకు దేవుని భద్రత ఉంది, గిలాదులో ఉన్నటువంటి దావీదుకు దేవుని భద్రత ఉంది, గిలాదులో ఉన్నటువంటి మనకి కూడా దేవుని భద్రత ఉంది. అలాగే దేవుని మాట విన్న ఏలియాను కాకుల ద్వారా పోషించిన దేవుడు మనలను కూడా పోషిస్తాడు. వచ్చే ఆదాయం తక్కువైనా సరే, అది చిన్న ఉద్యోగమైనా సరే, అది చిన్న వ్యాపారమైనా సరే, అందులో చిన్న లాభమే కావచ్చు, దాని ద్వారానే దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పోషిస్తాడు. అందుకే ఆయన అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు దేని గురించి ఆలోచించకండి, దేని గురించి మీరు చింతించకండి. అడవి పువ్వులు చూడండి, అవి ఎలా ఉన్నాయో చూడండి. అడవి పువ్వులు, గడ్డి పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో. వాటికంటే మీరు శ్రేష్ఠులు, వాటికంటే మీరు గొప్పవారు. మీ పరలోకపు తండ్రి ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాడు? పోషిస్తాడు. నిజమే, బట్టలు ఇచ్చేది ఆయనే, ఆహారం ఇచ్చేది ఆయనే, ఇల్లు ఇచ్చేది ఆయనే, పొలం ఇచ్చేది ఆయనే, డబ్బులు ఇచ్చేది ఆయనే, సమస్తం ఇచ్చేది ఆయనే. అందుకే ఆయన అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దాని అర్థం ఏంటి? నా మాట వినకుండా మీరేమీ చేయలేరు. నా మాట వింటే అన్ని సమృద్ధిగా ఉంటాయి, వినకపోతే మీరేమీ చేయలేరని యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనల్ని అన్ని రీతిలుగా, అన్ని విధాలుగా, అన్ని పద్ధతులుగా మనకైన సహాయాన్ని అందిస్తాడు. ఖచ్చితంగా ఆయన మనకు మేలు చేస్తాడు.